ఏదైతే టీజీపీఏ జాక్ సెంట్రల్ కమిటీ నిర్ణయం మేరకు కేటీపీపీలో విద్యుత్ ఉద్యోగులందరూ ఐక్యంగా ఒక కార్యాచరణ, ఒక జాక్ ఆధ్వర్యంలో ఏదైతే మేము ఈ గేట్ మీటింగ్ ధర్నా ప్రోగ్రాము మొదలుపెట్టామో దానికి ముఖ్య ఉద్దేశం తెలిసిందే. 19వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఏదైతే గేట్ మీటింగ్స్ అండ్ బ్లాక్ బ్యాడ్జెస్ నిరసన తెలియజేశామో దానికి ప్రధాన కారణము మాకు YTPS ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్ను యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను కానీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను కానీ O&Mను కానీ అవుట్సోర్సింగ్ ఇవ్వద్దనేది ప్రధాన ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ యాజమాన్యం ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్లోని కొన్ని మెయిన్ విభాగాలను అవుట్సోర్సింగ్ విధానంలో అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉందో దానికి కార్మికులు, ఉద్యోగులు అందరూ ఏకకంఠంతో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి యాజమాన్యం అర్థం చేసుకోవాలి. ఏదైతే నిన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ పవర్ను ఖైరతాబాద్లో జరిగిన మీటింగ్ సన్నాహక సమావేశంలో మాకు టీఎస్పీ జాక్ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే రేపు కనుక ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ సరి అయిన నిర్ణయం తీసుకొని ఏదైతే ప్రైవేటైజేషన్ యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విత్డ్రా చేసుకున్నట్లయితే భవిష్యత్ కార్యాచరణ చాలా స్పీడ్గా చాలా గట్టిగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా 3 నుంచి 6 వరకు ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూ ఉంది. 7 చెలో యాదాద్రి పవర్ ప్లాంట్ అనే ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో అన్ని డిస్కమ్స్ అండ్ జనరేటింగ్ స్టేషన్ యొక్క ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది. కావున యాజమాన్యానికి ఉద్యోగులుగా మేము తెలియజేసేది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రి పవర్ ప్లాంట్ను మీరు ఏదైతే అవుట్సోర్సింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారో దాన్ని ప్రధానంగా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానితో పాటు ఏదైతే April 1 నుంచి రావాల్సినటువంటి PRC ఉందో, కమిటీ వేయాల్సి ఉందో ఆ కమిటీని ఇప్పటి వరకు చేయకపోవడం అనేది ఒక ఉద్యోగస్తుల్లో ఎంప్లాయీస్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ కమిటీని వేసి వెంటనే PRC పైన ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులుగా మేము ముక్తకంఠంతో చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చొరవ చూపి ఈ టీఎస్పీ జాక్ సెంట్రల్ కమిటీతో చర్చలకు పిలిచి ఈ నిరసన కార్యక్రమాలను విరమింపజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మేము టీఎస్పీ జాక్ సెంట్రల్ కమిటీ అండ్ KTPP విద్యుత్ ఉద్యోగులు ఐక్యంగా కోరుతున్నాం.